నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటిస్తున్న వారిని ఎంతకు లేపలేం. మావిగన్ విషయంలో చంద్రముఠా పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మావిగన్ ఒక్కటే తిరుగులేని గ్రోత్ ఇంజన్ అని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ పచ్చమూక మాత్రం అసలు నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ప్రజల కళ్ళకి ఇంకా గ్రాఫిక్స్ గంతలు కట్టాలని చూస్తోంది. అటు ఎల్లో మీడియా తన విషపు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించే శక్తి సామర్థ్యాలు మావిగన్కి ఇప్పటికే ఉన్నాయని, దాన్ని ఉపయోగించుకోవటం చేతకాని పాలకులదే అసలు పాపమని ప్రజాక్షేత్రం గ్రహించింది. అమరావతిని నమ్ముకొని అప్పుల్లో కూరుకుపోవటం కన్నా మావిగన్కి జై కొట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కావాలోయ్ మావిగన్ అని నినదిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమరావతి ఒక బ్రహ్మ పదార్థం, ఎవ్వరికీ అర్థం కాదు. అమరావతిలో అవినీతి వ్రతం చేస్తున్న చంద్రముఠాకి తప్ప. అమరావతి అంటే అప్పులు, అమరావతి అంటే అవినీతి, అమరావతి అంటే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ప్రశ్నార్థకం. కానీ మావిగన్ విషయం అలా కాదు. మావిగన్ రాజధాని అయితే అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది. మావిగన్ రాజధాని అయితే సంపద సృష్టించే రాజధాని ఏపీకి ఉంటుంది. మావిగన్ రాజధాని అయితే పెట్టుబడుల వెల్లువ మొదలవుతుంది. మావిగన్ రాజధాని అయితే క్యాపిటల్ కోసం 200 ఏళ్లు ఎదురు చూడక్కర్లేదు. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంటే పచ్చముఠ మాత్రం అమరావతి జపం చేస్తూనే ఉంది. ఎందుకంటే అమరావతిలో చేసినట్లుగా వేల కోట్ల రూపాయల అవినీతి చేయటం మావిగన్లో సాధ్యం కాదు. అమరావతి పాలకుల దోపిడీ కోసం, మావిగన్ 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం. నిన్న మొన్నటిదాకా ఈ మాట చెప్తూ ప్రజల సానుభూతిని పొంది తన అవినీతిని కొనసాగించాలని చంద్రబాబు అండ్ కో విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయబడుతోన్న రాష్ట్రం. అలా చేస్తోంది ఎవరో తెలుసా? నిత్యం అమరావతి పేరు జపిస్తూ ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కడుతోన్న చంద్రబాబే. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలవుతాయో ఎవరికీ తెలీదు. అమరావతి అసలు పూర్తవుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఒకవేళ దశాబ్దాల తర్వాత అక్కడ చంద్రబాబు కొన్ని నిర్మాణాలు చేసినా లక్షల సంఖ్యలో ప్రజలు వలస వస్తారన్న గ్యారంటీ లేదు. అన్ని ప్రశ్నలే, అన్ని అనుమానాలే. అమరావతి మాటున చంద్రముఠా వేల కోట్ల రూపాయలు దిగమింగుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ ప్రతిపాదన 5.5 కోట్ల మంది ప్రజలకు తమ భవిష్యత్తుపై కొండంత భరోసా కల్పిస్తోంది. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. మీరు విన్నది నిజమే. మావిగన్ కారిడార్ని అనౌన్స్ చేస్తే చాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే గ్రోత్ ఇంజిన్ తొలి రోజు నుంచి తన పని మొదలు పెడుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల పరిధి. ఇక్కడ రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు, మౌలిక సదుపాయాలు, 1 కోటి మందికి పైగా ప్రజల అవసరాలను తీర్చగల శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనకి ఏపీ ప్రజలు జేజేలు కొడుతున్నారు. దీన్ని సహించలేని పచ్చముఠ అమరావతిలో తమ అవినీతి ఎక్కడ ఆగిపోతుందో అని హడలిపోతున్నాయి. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. మావిగన్ కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదు. కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. మావిగన్లోనే పోర్టు ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. విజయవాడ, గుంటూరులో అతి పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. విజయవాడ తూర్పు భారతాన్ని, ఉత్తర భారతదేశాన్ని కలిపే కీలకమైన రవాణా మార్గం, వాణిజ్య కేంద్రం. అలానే విజయవాడలోని నేషనల్ హైవే 16 దక్షిణ భారతదేశాన్ని, తూర్పు భారతదేశాన్ని కలుపుతుంది. అటు పోర్టు, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు 2 పెద్ద రైల్వే స్టేషన్లు, వీటితో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి. ఇన్ని హంగులు ఉన్నాయి కాబట్టి మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే శరవేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యేసరికి ఎన్ని ఏళ్లు, దశాబ్దాలు పడుతుందో ఎవరికీ తెలీదు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుంది, దానివల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని, అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని, అందుకే ప్లాన్ బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు. అయితే దీనివల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్దలవుతాయని చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు.
మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబిఎన్ రాధాకృష్ణ గతి తప్పి మన పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారని, ఇళ్లలోని మహిళలపైన అసభ్య పదజాలం ఉపయోగించారని ఆక్షేపించారు జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చంద్రబాబు 7 ఏళ్లలో చేసిన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్న పెద్ద మనిషి 7 ఏళ్లలో 8,000 కోట్లే ఖర్చు చేశారు. అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ లెక్కన అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలంటే 200 ఏళ్లు సమయం పడుతుందన్నమాట. అప్పటికి 2 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయం 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. అంత డబ్బు అప్పిచ్చేదెవరు? అన్ని లక్షల కోట్ల రూపాయలు తిరిగి ఎలా కట్టాలి? ఇలా దశాబ్దాలకు దశాబ్దాలు అమరావతిలో రోడ్లు వేసుకుంటూ డ్రైనేజీలు తవ్వుకుంటూ గడిపేస్తే అసలు రాజధాని నగరం ప్రజలకు అందుబాటులోకి వచ్చేదెప్పుడు? పెట్టుబడిదారులను ఆకర్షించేదెప్పుడు? రాష్ట్రాభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్ లా ఉపయోగపడేదెప్పుడు? అదే మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే మరుక్షణం నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన రాజధాని అందుబాటులోకి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం వైజాగ్. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే శక్తి సామర్థ్యాలు, ఆంధ్రప్రదేశ్ కి బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే శక్తి వైజాగ్ కి ఉందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. కానీ చంద్రముఠ దీన్ని సహించలేకపోయింది. విశాఖపట్నం మీద లెక్కలేనంత విషం కక్కింది. ఎల్లో మీడియా అసత్య కథనాలతో వైజాగ్ మీద విరుచుకుపడింది. అలా వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న జగన్ ప్లాన్ ఏకి చంద్రముఠ అడ్డం పడింది. ఇప్పుడు జగన్ ప్రతిపాదించిన ప్లాన్ బి మావిగన్ విషయంలోనూ అదే విధంగా విషం కక్కుతోంది పచ్చమూక. ఎందుకంటే అమరావతి ఎప్పటికి పూర్తవుతుందోనన్న దాంతో చంద్రబాబు అండ్ కోకి సంబంధం లేదు. అమరావతి కేంద్రంగా తమ అవినీతి ఆగిపోకూడదు. 1,000 కోట్ల రూపాయలు దిగమింగాలంటే అమరావతి రాజధానిగా ఉండాల్సిందే. అందుకే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేసే గ్రోత్ ఇంజిన్ మావిగన్ పై కుట్రల మీద కుట్రలు చేస్తోంది పచ్చమూక. మచిలీపట్నంలో పోర్టు కట్టింది జగన్మోహన్ రెడ్డే. జగన్ హయాంలోనే పోర్టుకి భూసేకరణ చేపట్టారు. జగన్ హయాంలోనే అనుమతులు తీసుకొచ్చారు. జగన్ హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశారు. అప్పట్లోనే బ్యాంకులతో నీట్ గా టైఅప్ చేసి 30 నుంచి 40% వర్క్ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పూర్తి చేశారు. ఇప్పుడు పోర్టు పూర్తవుతోంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ 110 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ ని క్యాపిటల్ కారిడార్ గా డిక్లేర్ చేస్తే రాజధాని సిద్ధం. 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్ల కోసం అప్పులు చేయనక్కర్లేదు. రాజధానిగా ప్రకటించిన తొలి రోజు నుంచే మావిగన్ గ్రోత్ ఇంజిన్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. పెట్టుబడుల వెల్లువతో ఉద్యోగాల కల్పన మొదలవుతుంది. ఇన్ని నిజాలను ప్రజలంతా గ్రహించారు. మరి చంద్రముఠ ఎందుకు గ్రహించడం లేదు? వాళ్లకి కూడా వాస్తవాలు తెలుసు. కాకపోతే అమరావతి ఆగిపోతే వాళ్ల అవినీతి ఆగిపోతుంది. 1,000 కోట్ల రూపాయల స్కామ్లు ఆగిపోతాయి. అమరావతిలో అరివీర భయంకరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని 1000 ఎకరాలు కొనిపారేశారు. ఆ పెట్టుబడంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా నష్టపోయినా, ఎంత వెనకబడిపోయినా చంద్రముఠాకి పర్వాలేదు. వాళ్లకి అమరావతి కావాలి. అమరావతి మాటున చేసే అవినీతి కావాలి. ఈ కుట్రని గ్రహించిన 5.5 కోట్ల మంది ప్రజలు మా భవిష్యత్తుకి కావాలో ఈ మావిగన్ అని నినదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్నింటికన్నా పెద్ద నగరం వైజాగ్. అందుకే అక్కడ కార్యనిర్వాహక రాజధాని పెట్టాలి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నాడు చంద్రముఠ, ఎల్లో మీడియా వైజాగ్ మీద కక్కిన విషయం అంతా ఇంతా కాదు. ఆ కుట్రని తెలుగు ప్రజలెవరూ మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా నిలిచే ప్లాన్ ఏ అమలు కాకుండా ప్రజల భవిష్యత్తుని శపించింది పచ్చమూక. ఇప్పుడు ప్లాన్ బిగా మావిగన్ ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయక్కర్లేదు. రాజధాని ఎన్ని తరాలకు పూర్తవుతుందో అని ఎదురు చూడక్కర్లేదు. అసలు ప్రజలు రాజధానికి వలస వస్తారా అని అనుమానపడక్కర్లేదు. ఆల్రెడీ మావిగన్ పరిధిలో దాదాపు 50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి అద్దిరిపోయే రాజధాని సిద్ధంగా ఉంది. గుడ్డి పాలకుల బుద్ధికి దాన్ని గుర్తించాలన్న జ్ఞానం కలగటం లేదు. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకి దీపంలా దారి చూపించాలి. అంతేకాని కోట్ల దీపాలు వెలిగించిన భవిష్యత్తు కనిపించని శూన్యతలా రాజధాని ఉండకూడదు. రాజధాని అనేది లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. అంతేకాని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి గుమ్మరిస్తే తప్ప రాజధానిలో మౌలిక సదుపాయాలు కూడా తయారవ్వని స్థితిలో ఉండకూడదు.
రాజధాని అనేది ప్రజలతో కళకళలాడుతూ ఉండాలి, ప్రజల జీవితాలకు భరోసా ఇస్తూ ఉండాలి. అంతేకాని నగరం నిర్మించిన తర్వాత ప్రజలు వలస వస్తారన్న భ్రమల మధ్య రాజధాని తన ఉనికిని చాటుకోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లా ఉండాలి, రాష్ట్రానికి గుదిబండలా మారకూడదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చూపు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదే ఉంది. చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటారే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, అది అమరావతి కాదు, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీనే మావిగన్. చంద్రబాబు విజన్ ఆంధ్రప్రదేశ్ ని శపిస్తోంది. అసలు చంద్రబాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెప్తున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకు అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదన అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ 10 పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్ లో ఉన్న రేటు అమరావతిలో రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అమరావతి విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. నిజం ఒక్కటే, అమరావతిలో పచ్చముఠ వేల కోట్ల రూపాయలు దిగమింగడం. ఇదిగో ఇలా చూడండి, ఇది ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్. ఇక్కడ ఎవరూ నివాసం ఉండరు. చీకటి పడితే చాలు ఘోస్ట్ సిటీని తలపిస్తుంది. నయా రాయ్పూర్ లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20,000 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆపసోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లైనా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం 1,00,000 ఎకరాల్లో మహానగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా నయా రాయ్పూర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అని, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన 6వ నగరమని, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అని, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామని ప్రచారం చేశారు. చివరికి ఏమైంది? నయా రాయ్పూర్ ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం 2,50,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నయా రాయ్పూర్కి పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడ్డానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. నయా రాయ్పూర్ ని చూసి కూడా చంద్రబాబు తన తప్పుదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. పైగా నయా రాయ్పూర్ తో పోల్చితే అమరావతి కోసం చంద్రబాబు చేస్తున్న ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ. రాష్ట్రాన్నే అప్పుల ఊబిలో ముంచేసేంత. అదే మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదు. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 1/2 కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు. అమరావతి ఎందుకు వద్దో, మావిగన్ ఎందుకు ముద్దో ఇంత స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా అవినీతి పొరలు కమ్మేయడంతో పచ్చముఠ ఈ సత్యాలను చూడలేకపోతోంది. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకు మునిశాపం. ఈ మాట ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. లేకపోతే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రోజన్నా, ఒక్కసారైనా చంద్రబాబు నిజం మాట్లాడారా? నిజాయితీగా వ్యవహరించారా? నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆటవిక పాలన్ని, ఆర్థిక విధ్వంసాన్ని, అమరావతిలో అవినీతిని అదే అబద్ధాల ముసుగేసి దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మావిగన్ ప్రతిపాదన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో 5.5 కోట్ల మందికి అర్థమైపోయింది. అమరావతి పచ్చముఠాకి వరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపం అని ప్రజలే స్పష్టం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రముఠ పెట్టింది పేరు. తమ కుట్రల నుంచి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబుకి PhDనే ఉంది. చివరికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు. అమరావతి విషయంలోనూ తమ అవినీతి నుంచి ప్రజలను ఏమార్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు.
రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ చంద్రబాబు నుంచి మంత్రుల వరకు ఇచ్చే బిల్డప్ తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. కానీ నిజం ఏంటంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదు. ఆ మాటకొస్తే ఇప్పుడున్న 50,000 ఎకరాల్లో అమరావతి నిర్మిస్తే అది కేవలం మున్సిపాలిటీ అని కూడా స్వయంగా చంద్రబాబే తేల్చిపారేశారు. అమరావతి మాటున అనంతమైన అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఏమార్చుతూ భూములిచ్చిన రైతులను మభ్యపెడుతూ తీర్మానాలు చట్టబద్ధత అంటూ డైవర్షన్ డ్రామాలాడారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చారో అప్పుడు డైవర్షన్ కుట్రలు మరింత పెరిగిపోయాయి. ప్రజలంతా మావిగన్ కి జై కొడుతూ ఉండడంతో ప్రజల దృష్టిని మావిగన్ నుంచి మళ్లించడానికి చిల్లర కుట్రలకు దిగింది పచ్చముఠ. నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం దితే, అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారేమంటే సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం, ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకుల చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికీ, మాకెవరికీను. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన ఇటు పచ్చముఠాకి అటు ఎల్లో మీడియాకి నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే చంద్రముఠా కుట్రలకు కూత పెట్టడానికి ఎల్లో మీడియా కూడా రంగంలోకి దిగిపోయింది. 5.5 కోట్ల మంది ప్రజలు ఎల్లో మీడియా నీచపు రాతలను ఏవగించుకుంటున్నా, అసహ్యించుకుంటున్నా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా రోత రాతలతో చెలరేగిపోయే రాధాకృష్ణ ఇప్పుడు మరింత బరితెగించారు. తన అసలు బతుకేంటో బయటపెట్టేశారు. తన బుద్ధి, ఆలోచనలు ఎంతటి బూతుమయమో తేల్చి చెప్పేశారు. అమరావతిలో అవినీతి మీద ఒక్క వార్త రాయడానికి కూడా దమ్ములేని దద్దమ్మ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కోరుకునే వారి మహిళలను ఘోరంగా అవమానించారు రాధాకృష్ణ. మావిగన్ కి మద్దతిచ్చే వారందరి భార్యలపై అశ్లీల వ్యాఖ్యలు చేసి అక్షర వ్యభిచారం చేయడంలో తానెంత దిట్టో స్పష్టం చేశారు. విన్నారుగా ఈ చండాలాన్ని. ఇది కేవలం చండాలం మాత్రమే కాదు, పచ్చ కావరం. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అందులో 10% ఖర్చు చేస్తే మావిగన్ మహారాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతిలో ఎయిర్పోర్ట్ లేదు, రైల్వే స్టేషన్ లేదు. కానీ మచిలీపట్నంలో పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లు అన్ని మావిగన్లో ఉన్నాయి. అమరావతిలో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. మావిగన్లో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అందుకే మావిగన్ ప్రతిపాదనకి ప్రజల్లో సానుకూల స్పందన వస్తోంది. అది చూసి బూతుకిట్టు ఏమాత్రం సహించలేకపోయారు. అమరావతి మాటున జరుగుతోన్న 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు ఆగిపోతే ఇంకేమైనా ఉందా అన్న భయంతో అటు పచ్చముఠ, ఇటు ఎల్లో మీడియా మావిగన్ మీద విషం కక్కుతూనే ఉంది. రాధాకృష్ణ ఇంకో అడుగు ముందుకేసి మావిగన్తో ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని భావించే వాళ్లందరి ఆడవాళ్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అక్షర వ్యభిచారం చేయడంలో బూతుకిట్టుకి దశాబ్దాల అనుభవం ఉందన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. కానీ మరీ ఇంతగా దిగజారిపోయి మహిళలను అవమానిస్తాడా అంటూ దేశ ప్రజలంతా కాండ్రించి ఊస్తున్నారు. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, సంపద సృష్టించే రాజధాని కావాలన్నా, పెట్టుబడులు వెల్లువెత్తే రాజధాని కావాలన్నా, అవినీతి రహిత రాజధాని కావాలన్నా, తొలి రోజు నుంచే గ్రోత్ ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసే రాజధాని కావాలన్నా అది మావిగన్తో మాత్రమే సాధ్యం. ఈ సత్యం ప్రజలంతా గ్రహించారు. కావాలోయ్ మావిగన్ అని నినదిస్తున్నారు. ఈ నినాదాల హోరులో చంద్రముఠ, ఎల్లో మీడియా కుట్రలన్నీ కొట్టుకుపోక తప్పదు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.